నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు, ఈ టైంలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ నుంచి ఎంతో కొంత సేవింగ్స్ చేసుకుని ఒక ట్రిప్కి వెళ్ళొద్దాం అనుకుంటున్నారు. అవునండి. మంచిగా ప్లాన్ చేసుకుంటే లైఫ్లో ఒక్కసారన్నా యూరోప్ వరకు వెళ్ళి వచ్చేయాలి అనే ఆశ చాలా మందిలో కనిపిస్తోంది. అవునండి. సో ఫస్ట్ మనం యూరోప్ కి సంబంధించి ఎవరైనా వెళ్ళాలి అని ఆశపడుతున్నారు అనుకోండి, వాళ్ళకి ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ చెప్పేద్దాం. ఓకే అండి. ఓకే, యూరోప్ ఎట్లా ఉంటుంది అంటే ప్యాకేజ్ ఏంటి మన దగ్గర? యాక్చువల్లీ యూరోప్ అనేది ప్రతి ఒక్క డ్రీమ్ డెస్టినేషన్ అండి. మన చుట్టుపక్కల కంటే శ్రీలంక కానీ, సింగపూర్, మలేషియా, లేదంటే బ్యాంకాక్, ఇవన్నీ వెళ్ళి రావచ్చు. కానీ యూరోప్ వెళ్ళాలంటే చాలా ప్లానింగ్ అవసరం. మీరు అన్నట్టు బడ్జెట్ ప్లానింగ్ కావాలి, యాజ్ వెల్ యాజ్ హాలిడేస్, ఇవన్నీ కూడా ప్లానింగ్ ఉంటేనే మనం ఆ డ్రీమ్ మనం ఫుల్ఫిల్ చేసుకోగలం. సో దానికి ఏంటంటే మనకి యూరోప్ ప్యాకేజ్ వచ్చేటికి 12 nights 13 days ప్యాకేజ్ అండి. కొంచెం ఇది లాంగ్ ట్రిప్. ఎస్. ఎందుకంటే 10 సార్లు వెళ్ళలేము. ఎస్. అస్తమాను అక్కడ ఉండే పరిస్థితి కాదు కాబట్టి వెళ్ళినప్పుడే లైఫ్ టైమ్ లో చాలా మందికి వన్స్ ఇన్ ఏ లైఫ్ కాబట్టి మంచిగా అన్ని చూసి వచ్చేయాలి, మెమరీస్ అన్ని దాచుకుని వచ్చేయాలి. అందుకనే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 13 రోజుల టూర్ ప్లాన్ చేసింది. ఎందుకంటే లాంగ్ ట్రిప్, ఎందుకంటే యూరోప్ లో ఉన్న మెయిన్ సిటీస్, మెయిన్ కంట్రీస్ అన్ని కవర్ చేసుకొని మనం ఈ 13 రోజులు, అంటే ఆల్మోస్ట్ 9 కంట్రీలు ఈ 13 రోజుల్లో కవర్ చేసుకుంటామండి. చాలా మంది యూరోప్ అంటే ఓన్లీ అక్కడక్కడే వెళ్ళి వచ్చేస్తామేమో అనుకుంటారు, కానీ మనం యూరోప్ తో పాటునే ఒక 9 దేశాలని చుట్టూ వచ్చేస్తాం. ఎస్, 9. అందుకని వాడికి ఒకటే వీసా ఉంటుంది. యూరోప్ అంతా కూడా ఒకటే వీసా, షెంజన్ వీసా ఉంటుంది. ఆ షెంజన్ వీసా కూడా మనం మన కస్టమర్తో డాక్యుమెంట్స్ తెప్పించుకొని మనమే ప్రొవైడ్ చేస్తాము. అది కూడా వీసా కూడా. కానీ యూరోప్ కి వీసా కాస్త కష్టసాధ్యం అంటూ ఉంటారు. అవునండి, కరెక్ట్. ఎందుకంటే డాక్యుమెంటేషన్ పార్ట్ చాలా కావాల్సి వస్తుంది. మన రెగ్యులర్ కంట్రీస్ కాకుండా ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, తర్వాత వాళ్ళ ఇన్కమ్ ప్రూఫ్, ఇవన్నీ కూడా కావాల్సి వస్తుంది. అందువల్ల ఏంటంటే ఏ డాక్యుమెంట్ మనం కరెక్ట్గా లేకపోయినా కూడా వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మేము ముందే కస్టమర్కి ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయా మీ దగ్గర, బుకింగ్ తీసుకోబోయే ముందే మనం అడుగుతాం అనమాట. ఎందుకంటే తర్వాత మళ్ళీ తీసుకున్న తర్వాత ఈ డాక్యుమెంట్ కావాలి, ఆ డాక్యుమెంట్ కావాలి, కస్టమర్ ముందే కావాలి కదా అంటారు. మా ఎక్స్పీరియన్స్డ్ వీసా స్టాఫ్ ముందే వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్న తర్వాత మనం బుకింగ్ తీసుకుంటాం. అండ్ చాలా మంది అంటే వీసాకి సంబంధించిన ప్రాసెస్ లో భాగంగా చాలా అమౌంట్ మనం బ్యాంక్ అకౌంట్ లో ఉంచాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ చాలా మందికి తెలియదు. అంత దాకా వెళ్ళిన వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అవునండి. సో అకౌంట్ లో ఎంతో కొంత డబ్బులు ఉండాలి. మినిమం ఎంత ఉండాలంటారు? యాక్చువల్గా మనకి వచ్చేటికి యూరోప్ వచ్చేటికి అరౌండ్ 3 lakhs ఉండాలండి పర్ పర్సన్ 3 lakhs ఉండాలి అకౌంట్ లో చూపించాలి. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా వాళ్ళు ఎన్ని ఇయర్స్ అడుగుతారు? 3 years అడుగుతారండి. ఓకే. అండ్ సాలరీడ్ పర్సన్ అనుకోండి, ఎవ్రీ మంత్ వాళ్ళ అకౌంట్ లో సాలరీ పడుతుందా లేదో కూడా మనం చూపించాలి. ఓకే. ఈ అంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా మా వీసా టీం చూసుకుంటుందండి. అందువల్ల ఏంటంటే ఆ వీసా ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది. సో కస్టమర్ కూడా ఓహో వీళ్ళు వెంటనే ఇప్పుడే మనకి డాక్యుమెంటేషన్ ఏం కావాలో చెప్తున్నారు కాబట్టి తను కూడా ప్రిపేర్ అయి ఉంటారు డాక్యుమెంటేషన్ కి. అందువల్ల వీసా ఈజీగా వస్తుంది. సో యూరోప్ వెళ్ళి రావడం అనేది అంత ఈజీ అయితే కాదు. అవునండి, కొంచెం కష్టమే, బట్ మంచిగా ప్లాన్ చేసుకుంటే వెళ్ళొచ్చు. అందులోనూ మన అందరు తెలుగు మాట్లాడే వాళ్ళతో కలిసి వెళ్తాం, ఇంకా హ్యాపీ. ఎస్, గ్రూప్ అందరూ కూడా తెలుగు మాట్లాడే వాళ్ళే ఉంటారండి. అందువల్ల అంటే చాలా హ్యాపీగా వెళ్ళి రావచ్చు. ప్లస్ తెలుగు టూర్ మేనేజర్ వస్తారు, తెలుగు మాట్లాడే టూర్ మేనేజర్ వస్తారు కాబట్టి ఇంకా ఈజీగా ఉంటుంది. అదే. ఓకే. సో మరి ఒక 9 దేశాలు వెళ్ళి వచ్చేస్తాం కాబట్టి ప్యాకేజ్ ఎట్లా ఉంటుంది? ప్యాకేజ్ వచ్చేటికి 3,25,000 రూపాయలు మాత్రమే. అంత తక్కువ? ఎస్, 13 రోజులు. దీంట్లో ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్ ఉంటాయండి, తర్వాత వీసా ఉంటుంది, మనకి లగ్జరీ హోటల్ అకామిడేషన్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా దీంట్లోనే, ప్లస్ మనం చూసే ఆల్ అట్రాక్షన్స్ యొక్క ఎంట్రీ టికెట్స్ కూడా ఉంటాయండి, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్. అందువల్ల ఏంటంటే ఒక్కసారి మీరు 3,20,000 రూపాయలు పే చేస్తే చాలు, అంతే. మీరు తర్వాత మీరు ఇంకా నన్ను ఇది తీసుకోవాలా, అది తీసుకోవాలా, ఆ అట్రాక్షన్కి వెళ్ళాలి, ఏ అట్రాక్షన్కి వెళ్ళాలని ఆలోచన హ్యాపీగా వాళ్ళ ఎంజాయ్ని, వాళ్ళ హాలిడే టూర్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. అంటే ఒకసారి మీకు 3,20,000 పే చేసేసిన తర్వాత ఎక్స్ట్రా పే చేయాల్సింది అయితే ఏముండదండి. అంత నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ అంతా మీరే తీసుకుంటారు. ఎంట్రీ కావచ్చు, నెక్స్ట్ అండ్ ఎవరికి వాళ్ళ పర్సనల్ షాపింగ్ ఉంటుంది కాబట్టి అది వాళ్ళ ఇష్టం. కరెక్ట్ అండి. ఓకే. సో మనం ఈ 12 days లో
ఏం చూస్తాం? ఈ 12 days వచ్చేది మీకు మనము స్టార్టింగ్ వచ్చేటికి మనకి ఫ్రాన్స్ లో ల్యాండ్ అవుతామండి. సో మన ఐటినరీ గురించి మాట్లాడుతున్నాం. ఎస్, ఐటినరీ ఫ్రాన్స్ లో ల్యాండ్ అవుతాం. ఫ్రాన్స్ లో ఫస్ట్ మనం చూసేది ప్యారిస్. ఎందుకంటే ఫ్రాన్స్ లో మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ ప్యారిస్. ఆ ప్యారిస్ లో కూడా ఏంటి, ఈఫిల్ టవర్. ఈఫిల్ టవర్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈఫిల్ టవర్ ఎక్కాలి, ఈఫిల్ టవర్ చూడాలి, ఈఫిల్ టవర్ ఎక్కాలి. ఎందుకంటే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మాన్యుమెంట్ అట్రాక్షన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అందుకని మన ఇండియన్స్ లో మొట్టమొదటి డెస్టినేషన్ అంటే ప్యారిసే ఉంటుంది. మనకి ఏ ఆర్గనైజేషన్ చూసినా కానీ ఎక్కువ మంది ఎక్కడ విజిట్ చేస్తారు, ప్యారిస్కి విజిట్ అవుతున్నారండి. సో దాంట్లో మెయిన్ అట్రాక్షన్ ఈఫిల్ టవర్. ఈఫిల్ టవర్లో కూడా మనకి క్లైమేట్ బాగుంది అనుకుంటే మనం 3rd లెవెల్కి మనం టికెట్ ఇస్తాం, వెళ్ళొచ్చు, 3rd లెవెల్కి వెళ్ళొచ్చు. దాని తర్వాత ఇంకొక అట్రాక్షన్ అక్కడ సీన్ రివర్ అని ఉంటుంది. సీన్ రివర్ అంటే అది ప్యారిస్లో మనకి ఫ్రాన్స్లో ఉన్న లాంగెస్ట్ రివర్. అది మొత్తం ప్యారిస్ చుట్టుకొని వెళ్తుంది అనమాట. దానిలో ఏంటంటే ఒక బోట్ ఉంటుంది, ఆ బోట్లో ఒక ఆడియో చెప్తా ఉంటుంది, ఆ చుట్టుపక్కల ఉండే ఆల్ మాన్యుమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక 1 hour బోట్ షికార్ ఉంటుంది అనమాట. ఆ బోట్ టికెట్ కూడా మనమే ఇస్తాం. సో ఈ 2 మెయిన్ ప్లేస్ ప్యారిస్ సిటీ టూర్. ప్యారిస్ సిటీ టూర్లో ప్యారిస్కి సంబంధించిన ఆల్ బ్యూటిఫుల్ అండ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. హిస్టారికల్ మాన్యుమెంట్స్ మన గైడ్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్యారిస్ సిటీ టూర్, ఆర్క్ డి ట్రయంఫ్ అని అలాంటివన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి సిటీ టూర్ యాజ్ వెల్ యాజ్ ఈఫిల్ టవర్ అండ్ సీన్ రివర్, ఈ 3 కూడా మనకి ప్యారిస్ టూర్లో చూస్తామండి. సో దాని తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మనం నెదర్లాండ్స్ వెళ్తాం. నెదర్లాండ్స్ వెళ్ళే దాని మధ్యలో మనకి ఇంకో కంట్రీ వస్తుంది, బెల్జియం. అంటే బ్రేక్ఫాస్ట్ ఫ్రాన్స్ లో చేస్తాం, లంచ్ బెల్జియం లో చేస్తాం, డిన్నర్ నెదర్లాండ్స్ లో చేస్తాం. 3 countries మనం 3 మీల్స్ చేస్తామండి. సో బెల్జియంలో మనకి మెయిన్ అట్రాక్షన్ అటోమోనియం అని ఉంటుంది. అటోమియం చూసుకొని గ్రాండ్ ప్లేస్ ఉంటుంది. గ్రాండ్ ప్లేస్ చూసుకొని మనం నెదర్లాండ్స్ వెళ్తాం. నెదర్లాండ్స్ లో 2 nights స్టే చేస్తాం. అంటే ఇక్కడ అంతా ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది? ట్రాన్స్పోర్ట్ అంతా కూడా మంచి రోడ్స్ అండ్ లగ్జరీ బస్సెస్. బై రోడే వెళ్తారు. బై రోడ్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళిపోతాం. మధ్యలో ఏ ఇమిగ్రేషన్స్ తర్వాత ఏ స్టాపేజ్ ఉండవండి. ఎవరు కూడా ఒక స్టేట్ దాటుతున్నాం అంటే పర్వాలేదు, కానీ కంట్రీ దాటేస్తున్నాము బై రోడ్ అంటేనే కొంచెం. అందువల్ల ఏంటంటే చాలా స్మూత్ గా జర్నీ అయిపోతుంది. ఒకసారి ల్యాండ్ అయ్యాము యూరోప్లో అంతే, ఎవరు మనల్ని అడగరు నువ్వు ఏ వీసా మీద వచ్చావు, ఎట్లా వచ్చావు అనేది. సో నెదర్లాండ్స్ లో 2 nights ఉంటాం. నెదర్లాండ్స్ లో 2 nights ఉండి 2 nights లో అక్కడ మనకి జిషన్ మిల్స్ అని చెప్పేసి విండ్ మిల్స్ ఉంటుంది. అంటే మీరు ఏ మూవీలో గల కలర్ఫుల్ విండ్ మిల్స్ చూస్తే అది నెదర్లాండ్స్. అది మోస్ట్ అగ్రికల్చరల్ కంట్రీ అనమాట. ప్రతి ఒక్క చోట కెనాల్స్ ఉంటాయి. సో అలాగే మనం ఒక కెనాల్లో బోటింగ్ కూడా చేస్తాం మనం. సో దాన్ని కెనాల్ క్రూజ్ అంటారు. ఆ బోటింగ్ వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల అందమైన బిల్డింగ్స్, కలర్ఫుల్ బిల్డింగ్స్ ఉంటుంది అనమాట. ఆ కెనాల్ వెళ్ళే దారంతా కూడా చాలా మనకేమంటారు పర్ఫెక్ట్ పిక్చర్ అంటారు చూసారా, అలా ఉంటుంది ఆ ఏరియా. సో నెదర్లాండ్స్లో ఆ 2 చూసుకోండి. అక్కడి నుంచి బయలుదేరి మనం జర్మనీ వస్తాం. అంటే మనం 4th కంట్రీలోకి విజిట్ చేస్తున్నాం. జర్మనీలో కలోన్ కెథెడ్రల్ అని ఉంది. కలోన్ కెథెడ్రల్ యాక్చువల్గా 3rd largest కెథెడ్రల్, డబల్ స్పియర్స్ ఉన్న టవర్స్ ఉన్న కెథెడ్రల్, 3rd longest అనమాట. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. వాళ్ళ ఆర్కిటెక్చర్ చూడాల్సింది అనమాట దాంట్లో. సో అది చూస్తాం. అక్కడి నుంచి బయలుదేరి మనం స్విట్జర్లాండ్ వెళ్తాం. స్విట్జర్లాండ్లో మనం జ్యూరిక్ ప్లేస్కి వెళ్తాం. అంటే జర్మనీ నుంచి మనం స్విట్జర్లాండ్కి ఎంట్రీ అయినప్పుడు మనకి బ్లాక్ ఫారెస్ట్ అని వస్తుందండి. సో బ్లాక్ ఫారెస్ట్ వ్యాలీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ వ్యాలీలోంచి మనం వెళ్ళి అక్కడ కుకు ఫ్యాక్టరీ ఉంటుంది, కుకు షాప్స్ ఉంటాయి అనమాట. అంటే మనకి వాల్ క్లాక్స్ ఉన్నాయి, కుకు అని మ్యూజిక్ వచ్చి బర్డ్స్ ఉంటాయి చూసారా, ఆ కుకు క్లాక్స్ తయారు చేసి ఓన్లీ అక్కడ మాత్రమే చేస్తారు. సో ఆ వన్ ఆఫ్ ద షాప్ అక్కడ కూడా విజిట్ చేస్తాం. అక్కడ నుంచి మనం కావాలంటే తెచ్చుకోవచ్చు మీరు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి రైన్ ఫాల్స్ అని వెళ్తాం. ఆ రైన్ రివర్ అనేది అది కూడా లాంగెస్ట్ రివర్, ఆల్మోస్ట్ 4 countries కుంటా వెళ్తుందండి అది. ఆ రైన్ ఫాల్స్ మనకి నయాగరా ఫాల్స్ చూసినట్టే ఉంటుంది, కానీ అంత హైట్ ఉండదు. ఆ తెల్లటి నురుగు కానివ్వండి, ఆ వాటర్ ఫ్లో, మన బోట్ ఆల్మోస్ట్ ఆ వాటర్ ఫాల్ దాకా వెళ్తుంది. 15 to 20 minutes మన బోట్ రైడ్ ఉంటుంది మనకి దాంట్లో. సో దాని ఎంట్రీ టికెట్స్ కూడా మనం ఇస్తాం. రైన్ ఫాల్స్ అక్కడ జ్యూరిక్ సిటీకి వెళ్తాం, స్విట్జర్లాండ్ క్యాపిటల్. సో జ్యూరిక్ సిటీలో నెక్స్ట్ డే రోజు మనం మౌంట్ ఇట్లీస్ అని వెళ్తాం. మౌంట్ ఇట్లీస్ కూడా అదొక అద్భుతమైన ప్రయాణం. కేబుల్ కార్ స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ కేబుల్ కార్ నార్మల్గానే ఉంటుంది. సెకండ్ కేబుల్ కార్ మీరు వెళ్ళేప్పటికి ఏంటంటే అది 360 degrees మీకు రొటేట్ అవుతుంది. దాన్ని రోటో ఎయిర్ అంటారు. అది వరల్డ్లో
మనకి మొట్టమొదటి రోటో ఎయిర్ కార్. అక్కడి నుంచి బయలుదేరి ఆల్ప్స్ మౌంట్ టిట్లీస్కి వెళ్తాము. అది 10,000 feet హైట్లో ఉంటుంది. ఆ మంచు చూస్తే చిన్నపిల్లలు అయిపోతారు అందరూ. మీరు చెప్తుంటుంటేనే ఎప్పుడు వెళ్తామో లైఫ్ లో ఒకసారి అయినా అనిపిస్తుంది. అంత బాగుంటుంది అనమాట. ఆ జ్యూరిక్ లో ఆ మౌంట్ టిట్లీస్ చూసుకొని మనం అక్కడి నుంచి బయలుదేరి ఆస్ట్రియా వస్తాం. ఆస్ట్రియా వచ్చి ఆస్ట్రియాలో సోరోస్కీ క్రిస్టల్స్ మ్యూజియం చూస్తాము. అక్కడ వాడూజ్ అని ఉంది. వాడూజ్లో ట్రామ్ రైడ్ ఉంటుంది. అది చూసుకొని అక్కడి నుంచి మనము లిచెన్స్టైన్ అని చెప్పి చిన్న కంట్రీ. ఓకే. ఆ లిచెన్స్టైన్ నుంచి మనం చూసుకుంటే మనం ఇన్స్బ్రూక్ వెళ్తాం. ఆ తర్వాత అక్కడి నుంచి మొత్తం కూడా ఇంక ఇటలీ వస్తుంది. ఇటలీలో మనకి పీసా ఉంటుంది, లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అంటారు కదా, లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఉంటుంది, ఫ్లోరెన్స్ ఉంటుంది, రోమ్ ఉంటుంది, మిలాన్ ఉంటుంది, వాటికన్ ఉంటుంది. ఓకే. ఇవన్నీ 13 రోజుల్లో చక్కగా హ్యాపీగా చూసి వస్తాం. సో యూరోప్ వరకు వెళ్ళిన తర్వాత మరి లండన్ ఒక్కసారైనా చూసే పక్కనే కాబట్టి చూసి వచ్చేస్తే అక్కడ కూడా మనం విజిట్ చేసి మన అడిగి వేసి వచ్చేస్తే బెటర్. యాక్చువల్గా ఏంటంటే మనకి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లండన్ ప్లస్ యూరోప్ ప్యాకేజ్ కూడా ఉందండి. అంటే లండన్ ప్లస్ యూరోప్ చూసుకునే వాళ్ళకి ఏంటంటే 14 nights 15 days అవుతుంది. ఒక 2 days ఎక్స్ట్రా, 2 nights ఎక్స్ట్రా అవుతుంది అక్కడ. ఎందుకంటే లండన్ లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ బకింగ్హామ్ ప్యాలెస్, తర్వాత బిగ్ బెన్, తర్వాత మనకి లండన్ ఐ టవర్ లండన్ టవర్ అండ్ మ్యూజియం, ఇవన్నీ కూడా మనం చక్కగా కవర్ చేయాలి. ఎందుకంటే 4-5 places మాత్రమే ఉన్నాయా కవర్ చేయడానికి? అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేసెస్ చూడకుండా ఎవరు రారు. మనం 2 days లో కవర్ చేసేయచ్చు. yes, థేమ్స్ రివర్ ఉంటుంది. థేమ్స్ రివర్ బోటింగ్ కూడా ఉంటుంది మనకి దాంట్లో. ఓకే. సో థేమ్స్ రివర్ బోటింగ్ కూడా చూసుకొని ఇవన్నీ చూసుకొని 2 nights నుంచి 3rd day రోజు బయలుదేరి మనం ప్యారిస్ వస్తాం. వాళ్ళు మనకి ప్యారిస్ లో యాడ్ అవుతారు లండన్ నుంచి వచ్చేవాళ్ళు. ఈ లండన్ నుంచి ప్యారిస్ రావడానికి మధ్యలో ఇంగ్లీష్ ఛానల్ ఉంటుందండి, రివర్. ఆ ఇంగ్లీష్ ఛానల్లో కింద అండర్ గ్రౌండ్ నుంచి ట్రైన్ వేశారు. ద యూరో ట్రైన్ అంటారు, యూరో రైల్. సో దాని గుండా మనం ప్యారిస్. నార్మల్గా ఏంటంటే మిగతా ట్రావెలర్స్ అందరూ ఏం చేస్తారంటే తక్కువ రేట్లో అవుతుందని చెప్పేసి వాళ్ళని ఫెరీలో తీసుకొని వస్తారు. ఫెరీలో తీసుకొని, కానీ మనం ఏంటంటే స్పెషల్ ట్రైన్ ఇది, ఇంకెక్కడా లేదు ఇలాంటి ట్రైన్. మన కాస్ట్లీ అయినా కూడా ఈ ట్రైన్లోనే మనం లండన్ నుంచి ప్యారిస్ తీసుకొని వస్తాం. సో ఇవన్నీ కూడా ఇంక్లూడ్. ఏది మీకు 3,25,000 అనేది యూరోప్ యొక్క ప్యాకేజ్ కాస్ట్. లండన్ యాడ్ చేసుకుంటే మీకు ఇంకొక 75,000 రూపీస్ పెరుగుతుంది. ఓన్లీ 75,000లో మీకు 2 nights హోటల్ అకామిడేషన్ వస్తుంది. లండన్ వీసా మళ్ళీ సపరేట్గా తీసుకోవాలి, దాని కాస్ట్ ఉంటుంది. మళ్ళీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మనం చూసే అట్రాక్షన్స్ యొక్క ఎంట్రీ టికెట్స్, ప్లస్ థేమ్స్ రివర్ బోట్ క్రూజు, ఇవన్నీ కూడా ఇంక్లూడ్. ఓన్లీ 75,000లోనే మీరు లండన్ ఎక్స్ట్రాతో చూసి రావచ్చు. అంటే టోటల్ 4 lakhs రూపీస్ అవుతుంది. 3,99,990, ఆల్మోస్ట్ 4 lakhs. 4 lakhsలో మీరు 14 nights 15 days లండన్ విత్ యూరప్ చూసుకుని రావచ్చు. యాక్చువల్ చెప్పాలంటే వర్తీయేనండి, మోస్ట్ వర్ది అండి. అది చూసి వచ్చిన తర్వాత తెలుస్తుంది. లేదా మనం వేరే ట్రిప్స్ కి వెళ్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి మనం వచ్చినప్పుడు 4-5 days కి మినిమం, ఇప్పుడు బాలి లాంటి ప్లేస్ కి వెళ్తున్నాం అంటే మినిమం 50,000 60,000 అవుతుందిగా. ఇంకా ఎక్కువ అవుతుందండి. ఫ్లైట్స్ మనకి 40,000 to 50,000 బాలికి అవుతాయి. సో అలా కంపేర్ చేసుకుంటే చాలా లాంగ్ ట్రిప్ కాబట్టి ఈ మాత్రం బడ్జెట్ అవుతుంది. దట్టు మనం చాలా కంట్రీస్ కవర్ చేస్తూ ఉంటాము. సో దాని ప్రాసెసింగ్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తే ట్రిప్స్ కి వెళ్ళి వచ్చే వాళ్ళకైతే ఇది ఆ క్యాలిక్యులేషన్ లో చాలా చాలా తక్కువ బడ్జెట్ కి వస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా మనం చాలా గ్రూప్స్ కూడా వెళ్ళాం. మళ్ళీ నెక్స్ట్ గ్రూప్స్ కూడా ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అవుతున్నాయి. ఏ సీజన్ వెళ్తే బెస్ట్ అంటారు? యాక్చువల్ గా మనకి యూరోప్ వచ్చేటికి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందండి సీజన్. ఏప్రిల్ నుంచి అప్ టు అక్టోబర్ వరకు ఉంటుంది. దాని తర్వాత ఇంకా ఎక్కువ చల్లగా ఉంటుంది కాబట్టి ఏంటంటే మోస్ట్లీ టూర్లు వేయం. సో ఈ 6 months or 7 months మాత్రమే యూరప్ కు వెళ్ళి రావడానికి మనకు అనువుగా ఉంటుంది. మన ఇండియన్స్ అనువుగా. అందుకని ఏంటంటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎవ్రీ మంత్ కూడా ఈ యూరోప్ ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. ఆల్రెడీ బుకింగ్స్ అన్ని ముందు ఉన్న మంత్ బుకింగ్స్ అన్ని కూడా అయిపోయి వచ్చినాయి. ప్లస్ లండన్ విత్ యూరోప్ కావాలంటే 2 months ముందు నుంచి మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. అలాగా ఈ లండన్ విత్ యూరోప్ మనం చూసుకోవచ్చు అండి. మీరు చెప్తుంటుంటేనే కళ్ళకు కట్టినట్టు చెప్తున్నారు, ఒకసారైనా వెళ్ళి రావాలి అని. అవునండి. సో కొంచెం ప్లాన్ చేసుకున్నారు అనుకోండి,
మంచిగా వెళ్ళి వచ్చేయచ్చు. అండ్ చంద్రశేఖర్ గారు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు వీసా ప్రాసెసింగ్ సంబంధించి టర్మ్స్ ఏముంటాయి, కండిషన్స్ ఏముంటాయని. సో ఇది విన్న తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు. చక్కగా క్లియర్గా అసలు ఏంటి ప్రాసెస్ అనేది వివరిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్. థ్యాంక్ యూ.